హలో అండి. వెల్కమ్ టు స్వరమాధురి. ఫస్ట్ టైమ్ ఈ స్వరమాధురిని విజిట్ చేస్తున్నారంటే మాధురి స్వర 8 అనేది ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. అలాగే స్వరమాధురి యూట్యూబ్ ఛానల్. ఇది టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి. ఈరోజు మనకి జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిన్ మహాక్షేత్రం గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఉజ్జయిన్ మహాకాళేశ్వరుడికి చాలా విశిష్టత ఉంది. అది దక్షిణామూర్తి కింద పేరు పొందింది. అలాగే అది స్వయంభూ లింగం. వీటన్నిటికీ సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ డీటెయిల్స్, దర్శన్ టైమింగ్స్, పూజా కార్యక్రమాలు అన్నిటి గురించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ప్లీజ్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారంటే కంప్లీట్గా వీడియో చూడండి. అలాగే ఒక లైక్ చేయండి. మీరు విజిట్ చేశారా లేదా చెప్పండి. అలాగే జ్యోతిర్లింగాలు ఏ లింగాలు మీరు విజిట్ చేశారు, ఇంకా విజిట్ చేయాలనుకుంటున్నారు కూడా మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఉజ్జయిన్ అనేది మనకి మధ్యప్రదేశ్ స్టేట్లో ఉంది. ఉజ్జయిన్లో ఉన్న స్వయంభులింగమైన శివుడిని మహాకాళేశ్వరుడు అని పిలుస్తారు. మహాకాళేశ్వరుడు అంటే ఉజ్జయిన్లో ఉన్న మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్న ఆ, దేవుణ్ణి మనకు అలా పిలవడం జరుగుతుంది. ఇక్కడ మధ్యప్రదేశ్లో మోస్ట్లీ మీకు ఇక్కడ హిందీ మీకు వచ్చిన మీరు మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ ఎక్కువగా మాట్లాడే భాష హిందీ. సో మీరు మధ్యప్రదేశ్ వెళ్తే లిటిల్ బిట్ ఆఫ్ హిందీ మీకు వచ్చినట్లయితే మీరు ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఇంకా దీనికి సంబంధించి దక్షిణామూర్తి కింద ఎందుకు పేరు ఉందంటే ఈ లింగం అది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. సౌత్ ఫేసింగ్ లింగంలో ఉండడం వల్ల దక్షిణామూర్తిగా ఈ స్వామివారికి పేరు వచ్చింది. అలాగే ఇక్కడికి సంబంధించి ఇది స్వయంభులింగం కూడా జ్యోతిర్లింగాల్లో ఒకటైన 12 జ్యోతిర్లింగాలు స్వయంభులింగాలు. అందులో ఇదొకటి ఉజ్జయిన్ మహాకాళేశ్వరుడు. సో దీన్ని ఎలా చేరుకోవచ్చు అన్నది మనం చూసుకున్నట్లయితే ఫ్లైట్ ద్వారా చేరుకోవాలి అనుకుంటే ఇందోర్ ఎయిర్పోర్ట్ అనేది మీకు నియరెస్ట్ అవుతుంది. ఇది కేవలం 53 కిలోమీటర్స్ అనేది ఉంది మహాకాళేశ్వరుడికి. సో మీరు ఫ్లైట్ ద్వారా చేరుకోవాలనుకుంటే ఎనీ అదర్ తెలుగు స్టేట్స్ నుంచి ప్రయాణిస్తున్నారు వెళ్ళాలి అనుకుంటే ఆంధ్ర తెలంగాణ నుంచి మీరు ఇక్కడి నుంచి ఫ్లైట్లో ఇందోర్ని చేరుకొని అక్కడి నుంచి మీకు 50 కిలోమీటర్స్ కాబట్టి ఈజీగా మహాకాళేశ్వరుడి దర్శనానికి వెళ్ళొచ్చు. అదే మీరు ట్రైన్ ద్వారా చేరుకోవాలనుకుంటే మీకు ఉజ్జయిన్ రైల్వే స్టేషన్ అనేది ఉంది. ఇది కనెక్టెడ్ టు మేజర్ సిటీస్. చాలా డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్కి డైలీ కనెక్ట్ అయి ఉంటుంది. సో మీరు దాని నుంచి ప్రయాణించవచ్చు. అదే మీరు ఇందోర్కి చేరుకోవాలనుకుంటే డిఫరెంట్ కనెక్టింగ్ ఫ్లైట్స్ అనేవి ముంబై, అహ్మదాబాద్, గ్వాలియర్ అలా డిఫరెంట్ డిఫరెంట్ మేజర్ సిటీస్ నుంచి ఉంది. మీరు ఫ్లైట్లో వెళ్ళాలన్నా ట్రైన్లో వెళ్ళాలన్నా మీకు డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ నుంచి ఉండడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ సంబంధించి మనకి దర్శన్ టైమింగ్స్ ఏంటి అన్నది నేను మీకు చెప్తాను. ఏ టైంలో దర్శన్ టైమింగ్స్ ఉంది అని దాన్ని బట్టి. సో దర్శన్ టైమింగ్స్ అనేది ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జరుగుతుంది. సో మార్నింగ్ టు నైట్ వరకు మనకి ఇది రావడం అనేది జరుగుతుంది. దర్శన్ టైమింగ్స్ అనేది మార్నింగ్ 4 AM టు నైట్ 11 PM మీకు కంటిన్యూస్. ఇంకా ఈ ఆలయానికి సంబంధించి మనం చరిత్ర గురించి తెలుసుకుందాము. ఉజ్జయిని అనేది మహాకాళేశ్వరుడిది ఎలాగా వెళ్ళడం జరిగింది, అక్కడికి సంబంధించిన చరిత్ర ఏంటి అనేది. భారతీయులు పవిత్రముగా నుంచు అయోధ్యాది సప్తక్షేత్రములోని అవంతిది ఒకటి. దీనిని ప్రస్తుతం ఉజ్జయిని అని కూడా పిలుస్తారు. సో ఒకప్పుడు అలా పిలిచే ఆ ముఖ్యమైన ఆలయం అనేది ప్రసిద్ధి చెందిన ఆలయాన్ని ఉజ్జయిని అని ఇప్పుడు పిలవడం జరుగుతుంది. ఇది మాల్వా పీఠములోని సిప్రా నది తీరం నందు ఉంది. అలాగే భారతీయ భూగోళ శాస్త్రపు మధ్యపు రేఖ ఈ అవంతికి మీదుగా ప్రసరించుచున్నది అనేది కూడా అంటూ ఉంటారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అవంతికలో చదువుకునే రోజుల్లో ఇది ఒక జ్యోతిష్యక కేంద్రముగా కూడా ప్రసిద్ధి చెందిందట. అంటే జ్యోతిర్లింగమే కాదు, జ్యోతిష్య కేంద్రంగా కూడా చాలా ఫేమస్ అంట. అప్పట్లో అంటే ఉజ్జయిన్ అని కాకుండా అవంతిక అని అనేవాళ్ళు. ఆనాటికి హోరా విజ్ఞాన కేంద్రములు ఒకటిగా పేరు చెందింది. ఈ విధంగా ఆ తర్వాత అవంతికను రాజధానిగా పాలించిన విక్రమాదిత్యుడు పేరుని విక్రమ శకముని ప్రసిద్ధి చెందిన శకముగా ఏర్పడింది. ఆ తర్వాత దీనికి ఉజ్జయిని అనే పేరు రావడం జరిగింది. సో ఇది ఎప్పటి నుంచో శ్రీకృష్ణ కాలం నుండి అప్పటికన్నా ముందు నుంచి కూడా ఈ జ్యోతిర్లింగం ఉండడం జరిగింది. అప్పటికి అవంతిక అనే పేరు నుంచి ఇప్పుడు మనకి ఉజ్జయిన్ కింద మారింది. ఇది మన స్వయంభులింగమైన ఉజ్జయిన్ మహాక్షేత్రం గురించి మనకి సంబంధించిన హిస్టరీ. ఇక్కడ చూసుకుంటే మనం దర్శన్ టైమింగ్స్ గురించి తెలుసుకుందాము. దర్శన్ టైమింగ్స్ అయితే ఉదయం 4 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే రాత్రి 11 వరకు కంటిన్యూస్ దర్శనాలు అనేవి ఈ ఆలయానికి జరుగుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళి విజిట్ చేయొచ్చు. అలాగే ఆరతి జరిగే సమయంలో ఎవరైనా సరే ఆ మహాకాళేశ్వరుడి ఆరతి చూడాలి అనుకుంటే 4 సమయాల్లో అది జరుగుతుందండి. ఈ టైంలో కనుక మీరు వెళ్ళి ఆ లైన్లో నిలబడగలిగితే మీరు డెఫినెట్గా ఆ హారతిని కూడా చూడొచ్చు. ఉదయం 4 గంటలకి అలాగే 7 గంటలకి మార్నింగ్ హారతి, సాయంత్రం పూట 5ంటికి అలాగే 7ంటికి మీకు ఈవినింగ్ హారతి ఉంటుంది. సో మీరు వెళ్ళినప్పుడు హారతి చూడాలనుకుంటే ఈ టైంలో మీరు లైన్లో కనుక ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ముందు నుంచోగలిగితే డెఫినెట్గా హారతి అనేది చూడొచ్చు ఆ మహాకాళేశ్వరుడిది. అలాగే ఇక్కడ సంబంధించిన ఫేమస్ ఫెస్టివల్స్ అంటే మహాశివరాత్రి అంగరంగ వైభవంగా చేస్తారు. చాలా చాలా రష్గా ఉంటుంది. అదే కాకుండా కుంభమేళా అనేది ఉంది. 1 in 12 years అవుతుంది కాబట్టి ఆ కుంభమేళా
అనేది వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉజ్జయిన్‌లో నదీ తీరానికి కూడా చాలామంది వస్తారు. మహాశివుడిని దర్శించుకోవడానికి వస్తారు. అలాగే కార్తీక మేళ కూడా ఉండడం జరిగింది. ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఫెస్టివల్స్‌కి కొన్ని వేల, లక్షల మంది వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. మీకు అవకాశం కుదిరితే ఈ ఫెస్టివల్స్‌లో దర్శించుకోగలిగినట్టయితే మీరు వెళ్ళే అవకాశం ఉంటే దర్శించుకోండి. లేకపోతే నార్మల్ టైంలో కూడా వెళ్ళి మహాశివుని దర్శనం చేసుకోండి. ఉజ్జయిన మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిన్ మహాకాళేశ్వరుడు గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా! మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. మీరు చూసారో లేదో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మా డీటెయిల్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌ని ట్రై చేస్తాను. డిఫరెంట్ అలాంగ్ విత్ బడ్జెట్ డీటెయిల్స్‌తో సహా తెలియజేయడానికి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.